అనంతపురం జిల్లా పెద్దవడుగూరు శివార్లలో హైదరాబాద్ బెంగళూరు రహదారిపై దొంగతనాలకు పాల్పడుతున్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో 2 హిజ్రాలు లారీ డ్రైవర్ ని టార్చ్ లైట్ వేసి ఆపారు. మొదట ఆ లారీ డ్రైవర్ ని ఆపిన 2 హిజ్రాలు అతడిని కిందకు దించారు. వెంటనే 4 వ్యక్తులు అతడి చుట్టుముట్టి విచక్షణ రహితంగా కొట్టి డ్రైవర్ వద్ద నుంచి 1500 రూపాయలు అపహరించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఆపై వెంటనే పామిడి సిఐ ప్రతాప్ రెడ్డి, ఎస్ఐ ధరణి ఇంకా వారి సిబ్బంది కూడా వీరిని అన్వేషిస్తూ బయలుదేరారు. గుత్తి దగ్గర కొత్తపేట బ్రిడ్జి సమీపంలో పొదల దగ్గర వేరే వాహనం కోసం వేచి ఉన్న ఈ 6గురిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. ఆ దొంగలను విచారించగా వారి వివరాలు వెల్లడించారు. 2 హిజ్రాలు దూదేకుల అబ్దుల్లా, పెన్నా ఓబ్లేసు అలియాస్ లక్ష్మి. మిగతా వ్యక్తుల పేర్లు మేకల భాష, సాకే నల్లప్ప, సుబ్బారాయుడు, రాము. వీళ్ళందరిది మార్తాడు గ్రామం అని తెలిపారు. వారి దగ్గర నుంచి క్యాష్, టార్చ్ లైట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పెద్దవడుగురు పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఒక డెకాయిటీ అయింది. మొదట 2 ఆడవాళ్ళు చీరలు కట్టి ఇజ్రాలు రోడ్డు మీదకి వచ్చి టార్చ్ లైట్ వేసి లారీని ఆపడం జరిగింది. వెంటనే 4 వ్యక్తులు వచ్చి ఆ లారీ డ్రైవర్ని కిందకి లాగి విచక్షణరహితంగా కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు బీక్కోవడం జరిగింది, 1500. దీనికి సంబంధించి కేసు నమోదవడం వెంటనే పామిడి సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ ధరణి ఇంకా వారి సిబ్బంది అంతా కూడా సర్చ్ చేసుకుంటూ పోతే మన గుత్తి దగ్గర కొత్తపేట బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర ఉండే పొదల దగ్గర వీళ్ళు ఏదో వాహనం కోసం వెయిట్ చేస్తూ ఉంటే పోలీసు సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారి ఊరి పేర్లు విచారిస్తే వారు ఇజ్రాల్ పేర్లు ఇద్దరు వచ్చి దూదేకుల అబ్దుల్లా, పెన్నా ఓబులేసు అలియాస్ లక్ష్మి, అట్లాగే మేకల భాష, సాకే నల్లప్ప, సుబ్బరాయుడు, రాము. వీళ్ళందరితో కూడా పక్కనే గార్లదిని మండలం ఉండే మార్తాడు గ్రామం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు ఉపయోగించిన టార్చ్ లైట్, వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే వీళ్ళు కూడా గతంలో ఈ టైప్ ఆఫ్ నేరాలు చాలా చేసినట్లు మనకు తెలియవస్తుంది. ప్యాపిలి మండలంలో అట్లాగే గార్లదిని మండలంలో చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో అబ్దుల్లా అలియాస్ తులసి అనే ఇజ్రా కూడా సస్పెక్ట్స్ ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో వీళ్ళు ఎక్కడెక్కడ నేరాలు చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. వీరికి సంబంధించి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్. జీడిమెట్లలోని కమ్యూనిటీ హాల్లో సకల జనుల సర్వేకి సంబంధించిన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని, కావున ప్రజలంతా ఈ సర్వేలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలపై, ప్రతినిధులపై ఉందని, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ని సంప్రదించాలని, ఒక్క ఎన్యూమరేటర్ 30 ఇళ్లని సర్వే చేస్తాడని, ఈ సర్వే విషయంలో ఎవరికీ ఎటువంటి అపోహలు వద్దని వెల్లడించారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రము, వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేట్స్, కరెంటు బిల్ మొదలగు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మమత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ ప్రభృతులు పాల్గొన్నారు. ఏదైతే మన యొక్క ప్రజలకు డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా అందులో
హైట్నగర్ మండలం తొర్రూరు గ్రామంలో మంగళవారం మంగళప్రదమైన రోజు తెలంగాణ బోనాల ఉత్సవాలు సంబరాలు అంబరాలు అంటినవి. వేల కొలది భక్తులు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు విచ్చేసి ఎల్లమ్మ తల్లి యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్వం నుండి మన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మాత్రమే కాకుండా బతుకమ్మ పండుగ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం చాలా వైభవోపేతంగా నిర్వహిస్తుంది అని TV11 ప్రతినిధికి తెలియజేశారు. అంతేకాకుండా గత నెల బోనాల పండుగతో పాటు రంజాన్ పండుగ కలిసి రావడం, ప్రజలందరూ కలిసిమెలిసి ఈ పండుగలను జరుపుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కొత్త రాష్ట్రంలో బోనాలతో పాటు బతుకమ్మ పండుగను కూడా ప్రభుత్వము ఈ రెండువ పండుగలను గుర్తించి పూర్వం నుంచి కూడా తెలంగాణ జిల్లాల్లో బతుకమ్మ పండుగ బోనాలంటే గ్రామాల్లో తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఎంతో వైభవం చేసుకున్నటువంటి పండుగలు. ఇలాంటి పండుగలను ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఈ బోనాల పండుగ టైంలో కానీ అదే బతుకమ్మ కూడా వాళ్ళే ప్రకటించి భక్తులు మరి కోరిక మేరకే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబాల్లో ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి పోయిన మాసంలో కూడా రోజు రోజుకి ట్రాఫిక్ పోలీసుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారం ఉందనే గర్వంతో సామాన్య ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా షేర్లింగంపల్లిలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి ఎందుకు త్రాగి డ్రైవ్ చేస్తున్నావు అంటూ ట్రాఫిక్ పోలీస్ అతడిపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్పై వాహనాలు ఆపి ఆందోళనకి దిగారు. కాగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ తాను త్రాగలేదని, ట్రాఫిక్ పోలీస్ ఉద్దేశపూర్వకంగానే చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు. వనస్థలిపురంలోని మన్నెగూడలో ఆర్టీసీ బస్ అదుపు తప్పి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం నుండి సికింద్రాబాద్కు వెళ్తున్న తరుణంలో మన్నెగూడలో ఆపి ఉన్న 2 బైక్లను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఎల్బీనగర్లోని మెడికేర్ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయమై బస్ కండక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్తుంటే మన్నెగూడ వద్ద బస్సు బైక్ను ఢీకొందని, అంతకుమించి తనకేం తెలియదని అనడం గమనార్హం. బాధితులు మాట్లాడుతూ బైక్ రోడ్ ప్రక్కన పెట్టి టిఫిన్ చేద్దామని వెళ్లామని, ఈలోగా బస్ వచ్చి ఢీకొందని వెల్లడించారు. ఒకవేళ తాము బైక్ పై ఉండి ఉంటే అనే విషయం తలుచుకుంటేనే భయమేస్తుందని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఏ బస్సు? 277 ఇప్పుడు బులెటిన్ లో చిన్న బ్రేక్. చూస్తూనే ఉండండి TV11. ప్రేక్షకులకు శుభవార్త. మీ పెళ్లి ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు మరియు అన్ని రకముల ఫంక్షన్లను ప్రత్యక్ష ప్రసారం మరియు రికార్డింగ్ ప్రసారాలను మా TV11 ద్వారా చేయబడును. వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ 8142322214. మా ప్రసారాలను ప్రపంచంలోని ఏ మూల నుండైనా www.tv11live.com ద్వారా వీక్షించొచ్చు. ప్రేక్షకులకు శుభవార్త. మీ పెళ్లి ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు మరియు అన్ని రకముల ఫంక్షన్లను ప్రత్యక్ష ప్రసారం మరియు రికార్డింగ్ ప్రసారాలను మా TV11 ద్వారా చేయబడును. వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ 8142322214. మా ప్రసారాలను ప్రపంచంలోని ఏ మూల నుండైనా www.tv11live.com ద్వారా వీక్షించొచ్చు. బ్రేక్ అనంతరం తిరిగి స్వాగతం.
ఛీ, సమాజం అంతా సిగ్గుపడేలా చేసిండు. ఇగో గీనే పేరు కె వెంకటస్వామి. ఎవరిగీని అనుకుంటారా? గీనే ఒక ప్రభుత్వ ఉద్యోగి. గదే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో టెలికాం మెకానిక్గా పనిచేస్తాడు. ఇక గీనని చూడుర్రి ఎంత గర్రుగా బీరు కొడతాడో. గిదే బూస్ట్ అట. గీలేందే గీనకు పని చేయబుద్ధి కాదట. రోజు గిట్లనే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి పని చేయడానికి వస్తాడు. గదిబి మెల్లగా అందరు వచ్చినాక పెద్ద మినిస్టర్ లెక్క వస్తాడు. ఇక గిక్కడితో ఆగుతాడా? మళ్ళా సపోర్ట్ చేయకుండా మధ్యలోనే జారుకుంటాడు. జారుకొని ఏడబోతాడు అనుకుంటారు. సీదగిన బార్కి పోయి మందు తాగుతాడు. ఇక చూడుర్రి ఎట్లా వీడుతాడో. ఓ సారు లివర్ ఖరాబ్ అవుతుంది కదా సారు? నీకేమన్నా అయితే నీ ఇంట్లో ఏం కావాలి? సరే పోని ఎవరిదా అనకే. ఇక తాగినాక చూడుర్రి ఎట్లు ఊకుంటా పోతాడో. ఎట్లు ఊకుంటా జేబులో చేయి పెట్టుకొని దొరవైనట్టు పోతాడో. ఓ పెద్ద మనిషి, గది ప్రభుత్వ కార్యాలయం అనుకున్నావా? మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? సీదా పోతాను. అబ్బా, గీనకున్న సుఖం ఇవ్వాలకు ఉండదా? ఓసారి ఇక చెప్పు, ఏంది నీ కథ అని అడిగితే, ఏం లేదు, నేను తాగలేదు, నేను పాలు బీ తాగా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అత్తే మాట్లాడతాను గంతే, ఏం లేదా అని ఎట్లా బుకాయిస్తాడో చూడుర్రి. ఇక నోరు కూడా తిరుగుతలేదు ఈ పెద్ద మనిషికి. ఇక అంటాడు, సరే మంచిది తీయుర్రి, ఎంతగానో వీడియో తీస్తారో తీయుర్రి అని సినిమా హీరోలు చెప్పినట్టు చెప్తాడు. గీన కథ ఏంది సార్ అని బిఎస్ఎన్ఎల్ జిఎం కనకరాజుని అడిగితే, గీన రోజుకింతే, లేట్ వస్తాడు, మధ్యలోనే పోతాడు, గీనకి ఎన్నిసార్లు కథ రాయించినా మారతలేడు, గీన గంతే అని కుక్కతోక ఎన్నిసార్లు తిప్పినా వంకరే అన్నట్టు చెప్పిండు ఈ జిఎం సారు. గీన మధ్యలో ఎక్కడ పోతాడని జిఎంని అడిగితే, మాకెట్లా తెలివస్తుందా, మమ్మల్ని పోయి చూడమంటానవా ఏంది అని చెప్పిండు. ఇక గిట్లనే రోజు జరిగిందనుకో, ఇక ఈ వెంకటస్వామి అసంటోళ్ళు ఏం చేస్తారో ఎరికైనా, సీదా దుకాణం ప్రభుత్వ కార్యాలయంలోనే తెరుతారు. ఇక బిఎస్ఎన్ఎల్ టెలికాం ఆఫీస్ కనుక బిఎస్ఎన్ఎల్ ఓపెన్ బార్ లెక్క అవుతుంది. ఇక ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు గిసొంటి పెద్ద మనుషులపై చర్యలు తీసుకోకపోతే ఈ సమాజం ఏమైతుందో ఆలోచించుర్రి. వెంకటస్వామి లేదు సార్, అలా ఏం లేదు. అతను ఎవరో మాట్లాడుతుండే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు చాలా బాగుంది సార్. ఫస్ట్ అయినట్టు సరే మంచిది తీయండి. సరే ఇవ్వండి మరి. నేనేకి ఇంతకుముందు వార్నింగ్లు ఇచ్చాం సరిగ్గా టైంకి రావాలని. తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. డీఎస్పీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడిలో ఒక డీఎస్పీ, 7 ఇన్స్పెక్టర్లు మరియు 15 మంది కానిస్టేబుళ్లు పాల్గొని 5 విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. కొన్ని విభాగాలలో లక్షల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా 10 మంది ప్రైవేట్ ఏజెంట్స్ వద్ద నుండి సుమారు 15,000 రూపాయలు స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల్లో అవకతవకలు జరిగాయి అని, నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ప్రజలకి మరియు ప్రభుత్వ అధికారులకి మధ్య ప్రైవేట్ ఏజెంట్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. తిరుమలగిరి కొంతమంది ప్రైవేట్ ఏజెంట్స్ ద్వారా గవర్నమెంట్ కట్టవలసిన ఫీజు కంటే ఎక్కువ తీసుకుంటున్నారనే సమాచారం వచ్చినందున ఈ రోజున ఏసీబీ హైదరాబాద్ మా ఒక డిఎస్పీ, 7 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది కానిస్టేబుల్ అన్ని వింగుల మీద ఎక్కడైతే ఇక్కడ ఫిట్నెస్ వింగ్, రిజిస్ట్రేషన్ వింగ్, కౌంటర్స్ అన్ని వింగుల మీద సర్ప్రైజ్ చెక్ చేసినాము. ఈ సర్ప్రైజ్ చెక్లో కొంత కౌంటర్స్లో ఉండవలసిన అమౌంట్ కంటే తక్కువ ఉండటం, కొన్ని కౌంటర్స్లో ఉండవలసిన అమౌంట్ కంటే ఎక్కువ ఉండటం, తర్వాత ఇంకా ఈ డాక్టర్స్ సంబంధించి ఎవరు సర్క్యులర్స్ ఎవరు ఇచ్చారు, ఎంత వసూలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తున్నారు లేదా ఏజెంట్స్ని కూడా. లాలాపేట్లో పలు అభివృద్ధి పనులకి మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు అభివృద్ధి పథకాలు ప్రారంభమయ్యాయని, 8 గంటల పాటు జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మొత్తం 43 స్కీమ్స్ ఆమోదించారని, వచ్చే దసరా నుండి అవన్నీ అమల్లోకి రానున్నాయని తెలిపారు. అల్పవర్గాల ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి పేరిట పెళ్లి ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు, కల్లుగీత కార్మికులకి జీవనోపాధి కల్పించడం మొదలగు స్కీమ్స్ అందులో ఉన్నాయని, ఈ 15 ఆగస్టున మొదట నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి భూమి లేని అల్పవర్గాలకి చెందిన రైతులకి భూ పంపిణీ కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా 15న జెండావిష్కరణ అనంతరం 3 రోజుల పాటు బస్తీలలో సమగ్ర కుటుంబ సర్వే అవగాహన కార్యక్రమం ఆయన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ సర్వేలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావుతో పాటు మాజీ మేయర్ బండా కార్తికరెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ స్కీమ్స్ మన క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. తీసుకున్న ప్రోగ్రామ్స్ అన్ని బస్సులలో తిరిగి ఈ ఏరియాకి నేను అంటే రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కాబట్టి ఏరియా శాసనసభ్యులు కూడా అంటే ప్రతి ఏరియాకి పోయేసి 90 సమగ్ర కుటుంబ సర్వేకు వాళ్ళను అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. అట్లనే స్థానిక బస్సులలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. 19వ తారీఖు తర్వాత ఈ సర్వే కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని తీసుకొని ప్రతి బస్సులకు వచ్చేసి ప్రభుత్వ పరంగా ఒక 43 స్కీమ్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాంట్లో కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఎస్సీ కుటుంబాలకంతా పేదలకు ఉంటే వాళ్ళకి 50,000 ఫండు అలా మ్యారేజ్కి ఇవ్వడము. దాని తర్వాత కుల సంఘాలు ఎంత ఇప్పుడు ఎట్లా గౌడుతున్నారు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అంతా ఆ వర్గాలంతా అందరూ ప్రీవియస్ గవర్నమెంట్ అంతా ఉండి వాళ్ళ దుకాణాలు ఏర్పాటు చేయడం. దాంతోపాటు వివిధ రకాల ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా అంటే రాష్ట్ర చరిత్రలోనే 8 గంటల సేపు క్యాబినెట్ మీటింగ్ జరగడం ఇప్పటికంటే నేను పుట్టినప్పటి నుంచి నేను చూడలేదు. 43 ఇష్యూస్ మీద గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవడం జరిగింది క్యాబినెట్లో. ఎల్బీ నగర్లోని శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబీ.com వారు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 1000 మంది విద్యార్థుల వరకు ఈ మేళాకి హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము జాబీ.comలో రిజిస్టర్ చేసుకున్నామని, దాంతో వారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అవుతున్నాయో సమాచారం అందిస్తున్నారని, శ్రేయాస్ కాలేజ్ వారు విద్యార్థుల సౌకర్యార్థం నాగోల్ నుండి బస్సు సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇలాంటి మేళాలు ఇంకా నిర్వహించాలని కోరారు. కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ తమ కాలేజీలో జాబీ.com నిర్వహించిన మేళాలో 1000 మంది నుండి 2000 మంది విద్యార్థులు పాల్గొననున్నారని, తమ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో జాబీ.comతో అనుసంధానమయ్యామని, అంతేకాకుండా తాము TCSతో కూడా అనుసంధానమయ్యామని తెలిపారు. మున్ముందు ప్రతి వారం ఒక జాబ్ మేళా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాబీ.com CEO మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో మొత్తం అన్ని కాలేజీలలో ఈ జాబ్ మేళా నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నామని, శ్రేయాస్ కాలేజీలో జరిగిన జాబ్ మేళాలో 1000 మంది విద్యార్థుల వరకు పాల్గొననున్నారని, విద్యార్థులంతా తమ వివరాలు జాబీ.comలో నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. By passing on 3 or more buses for coming here up to Nagolu, but this particular college management provided us bus facility, and finally we are here. We wrote the exam here. Thank you. Well, Shreyas Institute of Engineering and Technology lo job recruitment drive jarugutunnadi. Joby.com toti tie up ayyamu. వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఒక 470 స్టూడెంట్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మా దగ్గర జాబీ.com కాకుండా TCS వాళ్ళది కూడా ఎగ్జామ్ సెంటర్ ఉన్నది. అన్ని కాలేజీల నుంచి ఇప్పటిదాకా ఒక 2000 మందిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా స్టూడెంట్స్కి కూడా ఇది ఒక బెనిఫిట్గా ఉంటుంది. ఇది లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. అన్నీ కూడా ఇది ఒక సెంటర్గా ప్లేస్మెంట్ సెంటర్కు మా కాలేజ్ తీసుకోవడం మాకు కాలేజ్ను ప్లేస్మెంట్ సెంటర్గా పిక్ చేసుకోవడానికి మాకు కూడా ఆనందంగా ఉన్నది. మా పిల్లలు ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రేయస్ కాలేజ్ వరకు నా తెలియదండి. ఈ కాలేజ్ హ్యాస్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టుడే వాట్ ఎవర్ ద ఈవెంట్ వీఆర్ కండక్టింగ్ ఆన్ ఐ రిప్రజెంట్ కాలేజ్. సో కుత్బుల్లాపూర్ మండలం పాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహమతుల్లా షా ఖాద్రీ ఉరఫ్ జీతే పీర్ రహమతుల్లా ఉర్సు ఉత్సవాలు నేటి నుండి మొదలవనున్నాయి. ఈ ఉత్సవాలకి ప్రజలు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఉర్సు ఉత్సవాలకై కొబ్బరికాయలు, ఆటబొమ్మలు, మిఠాయిలు మొదలగు దుకాణాలు వెలిశాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుడు సయ్యద్ సలీం మాట్లాడుతూ బాచుపల్లి నుండి మొదలైన సందల్ ఊరేగింపుగా దర్గా చేరుకుంటుందని, ఆ మర్నాడు చిరాగా అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకై వచ్చే భక్తులకి నీటి సదుపాయం, కరెంటు సదుపాయం మొదలగు సౌకర్యాలు కల్పించినట్లు, ఈ ఉత్సవాలకి మహారాష్ట్ర నుండి కూడా ప్రజలు వస్తారని, మొత్తం 50 నుండి 60 వేల మంది భక్తులు రానున్నారని పేర్కొన్నారు. మరో కమిటీ సభ్యుడు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని, సందల్ రాత్రి 2 గంటలకి దర్గా చేరుకుంటుందని వెల్లడించారు. ప్రజలంతా ఈ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. मुतावली सैयद सलीम है मेरा नाम. बाचपल्ली
विलेज है कुतुबुल्लापुर मंडल। यहाँ पे हज़रत सैयद रहमतुल्लाह शाह खादरी उर्फ जीते पीर अल्लाह का संदल शरीफ है। कल संदल बाजपल्ली से निकलते हुए हज़रत सैयद रहमतुल्लाह शाह खादरी उर्फ जीते पीर रहमतुल्लाह अलैह का संदल मुबारक जुमेरात जुम्मा हफ्ता 3 दिन उर्स शरीफ मनाया जाता है और बाजपल्ली विलेज से गश्त करते हुए हज़रत सैयद रहमतुल्लाह शाह खादरी उर्फ जीते पीर रहमतुल्लाह अलैह के ఇవి ఈ బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ ఆఫ్.